బాబాయ్ నమస్తే, ఏం పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే. గుట్టలోనే ఉంటావా? ఆ గుట్టలనే ఉంటా. ఎన్నేళ్ళైంది ఇక్కడ ఉండబట్టి? నేను చెప్తున్నా, నేను షెడ్ చేసుకున్న అప్పటి నుంచి నేను ఇన్నే ఉంటున్నా. సరే బాబాయ్, ఇప్పుడు మరి ఎన్నికలు జరగబోతున్నాయి, ఏది జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు. సో మరి ఏంది ఇప్పుడు ఈసారి? మరి గతంలో బీఆర్ఎస్ని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరు? రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి? మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఓకే సరే, ఓకే, బాగానే నీకు ఐడియా ఉంది కదా. మరి ఏంది మరి మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? అంటే కాంగ్రెస్ కు అవకాశం బాగా తెలుసు కదా మనకు. ఎవరు గెలుస్తారంటే ఇగో ఎవరు అనేది మనం ఏం చెప్పలేము. అవునా? నీకేమనిపిస్తుంది? అచ్చి నుంచి మనకి ఏమి రూపాయి ఇగో పింఛన్ లేదు ఇప్పటికి. నాకు అదేంటి 4,000 పింఛన్ అన్నాడుగా, రావట్లేదా? ఎన్నిసార్లు అప్లై చేసినా ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అప్లై చేసినా కానీ ఏదిగినా ఒక్కటిగినా రాలేదు. ఇందిరా మిల్ ఏమైనా ఉందా? ఇందిరా మిల్లు రాలేదు, నాకు ఏది రాలేదు. అన్నిటికీ ఏ దానికి అప్లై చేయమన్నా అన్నిటికి అప్లై. ఇంట్లో ఉంటున్నావు? కిరాయి కొంపలనే ఉంటున్నా. మరి ఇది 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ బిల్లుగా కట్టాలి, డబ్బులు కట్టాలి, తప్పదు. మరిగా ఏం చేస్తాం మరి ఎట్లా బాగుంది? అంటే మరి కేసీఆర్ బాగా చేసిండా, రేవంత్ రెడ్డి బాగా చేస్తుండ? అప్పుడు ఉండగా కేసీఆర్ మంచిగా చేసిండు, మంచి చేసిండు, అన్ని విధాల ఇచ్చిండు. మరి ఇప్పుడు నీకేం కావాలి? నీకేం కావాలి? ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. అంటే అప్లికేషన్ పెట్టినావా? ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ కానీ మండలానికి వచ్చి బ్యాంక్ మండలానికి వచ్చి కానీ ఎంక్వైరీ చేసుకొని పోయారు. అవి కాగితాలు ఎడిపోయినాయో అవి రాలేవు రూపాయి, ఇవి రాలేవు రూపాయి. ఇంకేం చేస్తావు వాళ్ళను? కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు రావాలన్నా లేదా? మొత్తం ఇల్లే కూలిపోయింది. కూలియా కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అంటున్నారు. ఆ మొత్తం కూలిపోయిన దానికైనా రావాలి కదా కొన్ని. అవి వస్తేనే కొన్ని అందులో చేసుకొని ఇంత కట్టుకుంటాం కదా. అది కట్టుకుంటా 5 లక్షలు ఇస్తాడేమో. అవి లేవు, ఇవి లేవు. మరి నేను ఇప్పుడు ఉన్నా, నేను 73 నాది. 73 అంటే ఇప్పుడు 57 దాటింది నాది. ఏది లేదు. ఇక సన్న బియ్యం కాదే, కంట్రోల్ బియ్యం. అవి వాళ్ళు వచ్చినా ఇస్తారు, వాళ్ళదేముంది. ఇగో గవర్నమెంట్ నుంచి వాడు ఏది పంపిస్తే అవి ఇస్తున్నారు. వాళ్ళని ఏమంటాం మనం? సో మరి ఎట్లా అంటే మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ ఉంది. వాళ్ళ ముగ్గురు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకున్నాం అన్నా కానీ ఇప్పుడు మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ మా అమ్మ ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క పింఛన్, మా అమ్మకు పింఛన్ వస్తుండే. పింఛన్ బరాబర్ టైంకి వేసిండు. మళ్ళా భూమి కరువు ప్రాంతం పైసలు వేసిండు. అవి ఇప్పుడు కరువు ప్రాంతం పైసలు లేవు, ఏవి లేవు, పింఛన్ లేదు నాకు. మా అమ్మ చనిపోయింది, నేను నా పేరు మీద చేయించుకుంటే నాగిన ఇప్పటికీ రాలేదు. ఏం చేస్తాం మరి? ఏమనుకుంటున్నాం మరి? వాళ్ళని ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? సభాకుంటున్నాం, ఇంకేం చేస్తాం వాళ్ళను? ముగ్గురికి ఎవరికో ఓటు వేయాలి కదా, నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఇక ఓలగానే ఓనికి గుద్దాలి, ఇంకేం చేస్తాం? ఇక ఎవరు బెస్ట్ అనుకుంటున్నావు? ఓలకు బెస్ట్ అనుకుంటున్నావు అంటే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మనకు ఓలు మంచి. ఇప్పుడు నాది అది మన భూమి పట్ట ఆఫ్ చేసి ఇచ్చారు, అది పట్ట చేయలేరు, అది ఆఫ్ చేసారు, అది అట్లా ఉంది. మరి ఇప్పుడు తల్లి చచ్చిపోయినప్పుడు వారసునికి కొన్ని పట్ట కావాలన్నా లేదా? మరి అదే ఆఫ్ చేయించిండ్రు, అవి లేవు. మన పింఛన్కి అప్లై చేస్తే అవి లేవు. మరి ఇంకా ఏం చేస్తాం? ఫామ్ నింపినావా? ఓటు అన్నీ నింపినాము, అన్ని ఇచ్చిన. ఊరికి పోయి నింపి ఇచ్చేసిన. డబుల్ ఓట్లు అంటున్నారు కదా, ఓటు ఆ ఫామ్ నింపావా? నా ఒక్కని కాదు ఓట్లు, నా 6 ఓట్లు ఉన్నాయి.
ఒక్క ఓటు కాదు 6 ఓట్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి. ఊర్లే ఉన్నాయి అన్ని. ఓకే. అన్ని ఊర్లోనే చేపించిన అక్కడే అన్ని అక్కడనే. మరి ఇక్కడే పుట్టి పెరిగిన మరి ఇక్కడ పుట్టి పెరిగిన అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి ఉన్నా, అంతేగాని మాత్రము నాకు ఈడ ఓడిగిన ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఏం ఉపయోగం లేదు. ఏది లేనోనికి ఇక వాటు అనేది ఇచ్చింది లేదు, చేసింది లేదు.